ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేరుగా మంత్రి గారింటికి వెళ్లి ఆ నెత్తురు బట్టలు విప్పేసి మంత్రి గారి ఖద్దర బట్టలు వేసుకుని జామంటూ బయటకు వచ్చేశాడు. అంతే, అప్పటి నుంచి కాళీబావ పలుకుపడి జాలిం లోషణ కూరాల్లోగానే తామరలాగే ఇలాగే జామంటూ పెరిగిపోయింది. చాలా పెద్దదే, నరకడానికి టైం పట్టిందా? మెడకి కొవ్వు బాగా ఉంది సార్, అందుకే తీసేసింది. ఎమ్మెల్యే సింహాద్రి తల. తెలుసు బావా, సౌండ్ తగ్గించు. తెలుసు బావా, నిన్ననే తెలిసింది. పెద్దాడు సొంత పార్టీ పెట్టుకుంటూ పోతే అట్ట బరే 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 కంగారులో నమస్కారం పెట్టవే మర్చిపోయాను. నమస్కారం బావా. ఏయ్ నమస్కారం. పొజిషన్ పార్టీ లీడరు, అపోజిషన్ పార్టీ లీడరు ఏదో బ్యాడ్ పొజిషన్ లో ఉన్నట్టున్నారు. అరే ఎలా చెప్పారు? బ్యాడ్ స్మెల్ వచ్చిందా? చూసారా కాళీబాబా ఎంత బాగా వాసన పీల్చారో? వాసన పీల్చేది కుక్క. ఓవర్ డైలాగ్ వద్దు, చెప్పండి. ఆయన ప్రముఖ బిల్డర్ శ్రీపతి గారు. నమస్కారం అండి. హలో, రాజకీయం వ్యాపారం కలిసి వచ్చిందంటే ఏదో గడబిడ ఉన్నట్టే. అదే అదేం కాదు, సిటీలో మా 5 స్టార్ హోటల్ తెలుసుగా, దాని పక్కన సౌండ్. మా హోటల్ కాంపౌండ్ వాళ్ళని ఆనుకుని ఉన్న స్థలాన్ని ఆక్రమించేసుకుని కూలి విధాలు గుడిసెలు వేసేసుకున్నారండి. వాళ్ళ వల్ల ఒకటే న్యూసెన్స్. డబ్బు ఇస్తా ఉన్నాం, ఖాళీ చేయరు. గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తా ఉన్నాం, భయపడరు. వాళ్ళ వల్ల మా హోటల్ బిజినెస్ దెబ్బతింటోంది. కనుక మీరు కొంచెం. అర్థమైంది, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నమస్తే నమస్తే. నమస్తే. నమస్కారం మేడం. చేతులు బ్యాలెన్స్ పెట్టారన్నమాట. పాపం అన్యాయం నిద్ర లేపని ఏదో రాశావు. పెన్నుంది కదా, కానీ నిద్ర లేచింది ఎవరు? అన్యాయం చేసేవాళ్ళు. ఓహో, మున్సిపాలిటీ వారి ఆసుపత్రి, చెక్క బల్ల అది పడకుండా ఇటుక రాళ్లు, దోమలు దోమలు. ఇదిగో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇలా కొట్టారనుకో, మ్యూజిక్, తాళజ్ఞానం, ఇళయరాజా, బప్పీలహరి లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఇక్కడ జరిగే అన్యాయాలు, అక్రమాలు ఆవేశం కొద్దీ మళ్లీ పేపర్కి ఎక్కించామనుకో, అంతే. విరోచనాలు మంది కడుపులో పోస్తారు, కలరా వచ్చిన పొట్ట ఆపరేషన్ చేస్తారు, మూత్రపిండాలు కాజేస్తారు. ఇవన్నీ మానేసి అప్పుడాలు ఆవకాయ పెట్టడం వచ్చా? వస్తే బిజినెస్ ఓపెన్ చేయి, బ్రహ్మాండంగా వెలిగిపోతుంది. నువ్వు ఇక్కడికి వచ్చింది నేను ఎలా ఉన్నాను చూడ్డానికా, ఎగతాళి చేయడానికా? పెన్ను గన్ను కాదు అని చెప్పడానికి వచ్చాను. ఆ 5 స్టార్ హోటల్ పక్కన మురికిపేట నీ కృషి వల్ల క్లీన్ గా ఉంది. ఓ 2 కుక్కలు, 10-11 పందులు ఫ్యామిలీస్ పెట్టాయి. మంచి ప్లేస్ చూపించినందుకు అవి నీకు థ్యాంక్స్ చెప్పన్నాయి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? నీకు తెలిస్తే చాలు. అరే అదేంట నిలబడ్డావు, రా కూర్చో, అసలు విషయం చెప్పు. యాక్చువల్లీ ది ప్రాబ్లమ్ ఈజ్ చెప్పు. తెలుగులో మాట్లాడు. అసలు విషయం ఏమిటంటే వీళ్ళెవరు ఊటికి వెళ్ళింది, వీడు అక్కడికి వెళ్ళాలి. వయసు వచ్చిన బడులు కదా, అందుకని. అర్థమైంది, మీరు వచ్చింది అద్దె కోసం అంతేగా? అద్దె పదవులు పోయిన మంత్రులే కొంపలకు లక్షల్లో అద్దెలు బాకీలు ఉన్నారు. పాపం నువ్వెంత? తీసుకోండి పళ్ళు తీసుకోండి. డబ్బు కోసం వచ్చి మళ్ళీ ఇవెందుకు? నువ్వేమో 3 సంవత్సరాలు అద్దె బాకీ. ఈ హాస్పిటల్లో పెట్టే తిండి తిని నువ్వు తొందరగా పైకి పోతావు మాకు భయంకరమైన నమ్మకం. అందుకని ఆ పళ్ళు తిని మా బాకీ మాకు ఇచ్చేస్తే మేము తొందరగా వెళ్ళిపోతాం. నేను ఈ స్థితిలో ఉంటే పోతానని అనుమానం, అద్దె పోతుందని భయమా? Get out! Get out from here! ఇండియా పరిస్థితి అసలే బాగోలేదు. ఏ కాయలో ఏ బాంబు ఉందో తెలియదు. ఈ పేపర్ పులికి ప్రేమ తెలియదు, పెళ్లి తెలియదు. పువ్వులకు బదులు పళ్ళు విసురుతుంది. అన్నయ్య, పాప మమత ఊటీలో నా కోసం. స్పీడ్ వద్దు. భక్తి పెంచడానికి భారతదేశంలో గుళ్ళెన్నున్నాయో, డబ్బు సంపాదించడానికి బేవరస రూట్లెన్నున్నాయి.
అది చెప్తాను. 1 10 10కి 100 100కి 1000 చక్రం తిరుగుతుంది బాబు. ఆగిపోతుంది బాబు, ఆగిపోతుంది. సగం ఇండియా ఇక్కడే ఉంటే రాంగ్ అడ్రస్ అంటే ఏంటి? అలా పని వాడతాను. డబ్బులు అమ్మో, అయ్యో, 8 ఇదిగో బాబు. అరే, 11 మీద ఆగిపోతుంది. అరే 12 మీద బాబు. అయ్యో 16 మీద ఆగిపోతుంది బాబు. బ్యాడ్ లక్ బాబు, నెక్స్ట్ టైం బెటర్ లక్ బాబు. కమన్ బాబు, డబ్బులు బాబు, డబ్బులు ఉన్నాయి. అరే నెక్స్ట్ టైం పే బాబు, నెక్స్ట్ టైం ఏంట్రా గుడ్డి నా కొండే? అర్ధరాత్రికి గుడ్డు గుడ్డటం ఏంట్రా? సింగిల్ కన్తో జనాన్ని మోసం చేస్తున్నావా? నాదే సింగిల్ కన్ను కాదు, డబుల్ కన్ను. కావాలంటే చూసుకో. నీ డబుల్ కన్లో ట్రబుల్ ఏదో ఉందిరా. ఒకటి కోటప్పకుండా చూస్తుంటే ఇంకొకటి మంగళగిరి గాలిగోపురం చూస్తుంది. నా కన్ను నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? హలో, ఆయన ఎవరా? ఆయన ఈ సిటీలోనే పెద్ద కంచి డాక్టర్. పేరు డాక్టర్ గుడ్డిమాలోకం. మీరు డాక్టర్ గుడ్డిమాలోకం గారా? సారీ సార్. సార్, నిజంగా నా 2 కళ్ళల్లో ట్రబుల్ ఏమన్నా ఉందా? నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా. నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నా. కరెక్ట్ గా 4వ నెంబర్ మీద గోలీ ఆగేటట్టు చక్రాన్ని తిప్పుతున్నావు. ప్రసాద్, ఈ 500 4వ నెంబర్ మీద కట్టు. చక్రాన్ని తిప్పు. 4 మీద 500. ఓహో, 500కి ఎంత? 5000. ఇచ్చేయి. 5,000 కంత. 50,000. ప్రసాద్, 25వ నెంబర్ మీద 5,000 కట్టు. చక్రాన్ని తిప్పు. 25 మీద 5,000. 50,000 వచ్చేసిందన్నయ్య. 50,000 ఇచ్చేసేయి. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్స్ అన్నయ్య. తమ్ముడు, ఎవరి దగ్గరికి వెళ్ళిపో. ఓకే. ఏం చుట్టూ బయట కూర్చున్నావు? నైనా రావణాసురా, తమ్ముడు విభీషణుడు ఎక్కడ నైనా? ఊటీ వెళ్ళాడు. పుష్పక విమానంలో వెళ్ళాడా, ఆర్టీసీ బస్సులో వెళ్ళాడా నైనా? దేని మీద వెళితేనే నిన్ను కోటీశ్వరుని చేయబోతున్నాడు. కోటీశ్వరుని కాదురా, నిద్ర కలిసి నన్ను రోటీశ్వరుని చేస్తారు. నడు చిడు, నడు నడు. నాకు 5,000 రూపాయలు త్వర పెడతారా? నీ బుర్ర పెంచడానికి త్వర పెట్టి ఉన్న బొర్ర చాలు. ఏయ్, నువ్వు నా మంచానికి పట్టిన నల్లివి, వాడు నా ఒంటి మీద వాళ్ళ దోమ. మీరిద్దరు కలిసి నా నెత్తురు తాగుతారా? నడు నడు. ఇప్పటికి ఆలస్యం అయిపోయిందిరా. ఒక్క నిమిషం కూడా నువ్వు నాకు ఒప్పడం ఉండడానికి వీలేదు. నడు. విన్నావు? నాకు చెవులు లేవు, ఉన్నా వినపడవు. అవి చెడిపోయాయి. నడు నడు. అలేకుం సలాం. అలేకుం సలాం. ఏమిటి, భోజనం అయిందా? ఇవాళ ఏం వండి పెట్టారో నా బంగారు బావకి. నీ పెండ కొడుపా. ఇలా చిరాకు పడుతున్నావంటే పొట్ట ఖాళీ అన్నమాట. 2 బన్నులు ఇవ్వనా? బన్ను వద్దేమదుపా. రే, నీ సంగతి నాకు తెలుసురా. నువ్వు ఆకలితో మలమలా మాడి చస్తావు గానీ డబ్బులు ఇవ్వకుండా టిఫిన్ తినవు. వెనక మాటలు వెనుపొట్లు వద్దు. నేను బన్ను టీ అప్పడగను. కావాలంటే డబ్బు పెట్టుకునుకుంటాను. సరేనా? ఒక్క పూట భోజనం చేయకపోతే నేనేం చచ్చిపోను. నీకోసం అన్నం తెచ్చాను. అమ్మ నీకోసం అన్నం పంపించింది. నువ్వు తిన్నావా? తిన్నా. ఒక రాకల్ని చంపి నా ఆకలిని బ్రతికించుకునే లెవెల్కి నేను ఇంకా ఎదగలేదు. వెళ్ళు, నువ్వు మీ అమ్మ తినండి. ఓ మాట అడగనా మావయ్య? ఏమన్నావు? మావయ్య, మరిచిపోయిన మమతలు మమకారాలు, పెంచుకున్న బంధాలు గుర్తు చేస్తున్నావు. ఏంటడగలనుకున్నావు? మీ అమ్మ చిన్నప్పుడు నీకేం కథలు చెప్పలేదా? చెబితే నాకు కథ చెప్పవు. బ్రతకలేక చావటం, చావలేక బ్రతకటం, ఇంతకంటే కథలు లేవు. వెళ్ళు, మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. మావయ్య, మా అమ్మను కాపాడవా? ఏ, ఒక్క రాత్రికి 1000 రూపాయలు వస్తుంటే చేదా? పోవే, తీసుకెళ్ళండి. మా అమ్మను కాపాడు మావయ్య. మావయ్య, కాపాడు మావయ్య. మావయ్య, చూడు మావయ్య. మావయ్య, మా అమ్మను కాపాడు మావయ్య. మావయ్య, చూడు మావయ్య. కాపాడు మావయ్య. కాపాడు మావయ్య. వాడే కాపాడతాడా? మీసాలున్న ప్రతివాడు మగాడు కాదు. వాడి నవ్వు చూసి భరించే కంటే 10 రూపాయలకి అమ్ముడు పోవడమే మంచిది. రారా, నేను నాశనం కావడం నీతో మొదలు పెడతాను. రారా. నీ దగ్గర డబ్బులు లేవా? పర్వాలేదు, నీ నవ్వే నా కిరాయి అనుకుంటాను. రా.
కట్టేయి నోరు. నిన్ను అనుభవించడానికి నా నవ్వే కిరాయి అనుకుంటే నీ మంచం మీదకి సగం ఇండియా వస్తుంది. కాపాడండి, రక్షించండి. ఈ రోజు నేను రక్షిస్తా, రేపెవరు వస్తారు నేను రక్షించడానికి? రక్షించండి రక్షించండి నా ఆడది చేతులు తరిస్తే బయట ఎప్పుడు జారుతుందా, చేరెప్పుడు ఉడుతుందా అని చూసే జనం ఉన్నారు కానీ కాపాడడానికి ఎవరు రారు. అది ఇండియా టుడే. ఒకవేళ ఎవరైనా వచ్చి నిన్ను కాపాడినందుకు నిన్ను కిరాయిగా వాడుకుంటారు. మార్కెట్లో పంచదారుకున్న రేటు ఆడదాని మానానికి లేదు. భగవంతుడు చేతులు ఎందుకు ఇచ్చాడు? అడుక్కోవడానికే? నోరెందుకు ఇచ్చాడు? బ్రతిమలాడానికే? పళ్ళెందుకు ఇచ్చాడు? నమలడానికే కాదు, కరవడానికి. అదిగో తీసుకో కర్ర, కొట్టు, మక్కులు కొట్టు. భరత్, నీ మాటల్లో బలం ఒక ఆడదాని శీలాన్ని కాపాడింది. ఎదిరించే శక్తిని, ధైర్యాన్ని అందించాయి. అన్యాయం అయిపోతున్న ప్రజలకు నీ మాటలు కావాలి. ఆ మాటలతో నువ్వు విప్లవ జ్వాల వెలిగించాలి. అగ్గిపెట్టుందా? లేదు. చూసావా, బీడీ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టే దొరకలేదు. ఇక విప్లవ జ్వాల నేను ఎలా వెలిగించిన పేపర్ పులి? అది కాదు భరత్. డబ్బు తీయద్దు. నీ సౌండ్ బాక్స్ మీద తీవ్రవాదుల బాంబులియ్యా. విప్లవం గోడల మీదకెక్కింది. జ్వాల ఆర్టీసీ బస్సులు తగలెడుతుంది. మళ్ళీ నేనెందుకు తల్లి విప్లవ జ్వాల వెలిగించడం? నన్ను వదిలి. జిడ్డు, ఆ తగులుడు వదిలించుకుంటే నువ్వు తగులుకున్నావా జిడ్డు? తగులుకుంటాను. జిడ్డును కదా. జిడ్డు చిన్న జంక్షన్ ఉంది, తెలుసు. ఉంటే ఏం ప్రయోజనం? దానిలో బుద్ధి జ్ఞానం ఉంటేగా. నాకేదో కోపం వచ్చింది, తిట్టాను, పొమ్మన్నాను. పోవడమేనా? అనవసరంగా నీ గురించి నేను కూడా అన్నం తినలేదు. అవునరా, మరి నువ్వన్నా తిన్నావా? అబ్బా, నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కాలేదు జిడ్డు. నీకున్న బుర్ర ఎంత, నా క్యారెక్టర్ సైజ్ ఎంత, ఎలా అర్థం అవుద్ది? అమ్మా స్వాతి, చూడమ్మా, వీడు అన్నం తిన్నావా అని వాడిని నేను అడిగాను తప్ప నన్ను అడిగాడు వాడు. అన్నం తిన్నావా ఏది అడుక్కున్నాక? చిన్న అక్కడ కాదు, ఇక్కడ జిడ్డు, ఇక్కడ జిడ్డు 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 పదో, నాకు ఆకలి అవుతుంది. వస్తానమ్మా. సార్, ఈ రాయి చూస్తుంటే ఈ ఏరియాలో ఎక్కడో వెరైటీస్ గని ఉందని నా అనుమానం. అనుమానం అనారోగ్యం. వెంటనే ఈ రాయిని మినరల్స్ అండ్ ఓర్ డిపార్ట్మెంట్ కి పంపించి టెస్ట్ చేయించండి. గ్రౌండ్ స్టడీ చేస్తే వెరైటీస్ గని మీ స్థలంలో ప్రారంభమైంది, కానీ అసలు గని మాత్రం పక్కనే ఉన్న లక్ష్మీనగర్ లో ఉంది. ఆ లక్ష్మీనగర్ ను మీరు సొంతం చేసుకుంటే ఇండియానే కొనేయచ్చు. అవును సార్, అక్కడ దొరికేది గెలాక్సీ గ్రానైట్. ఆ గ్రానైట్ విలువ అమెరికాలో చదరపు అడుగు $17,000. అంటే ఇండియన్ కరెన్సీలో 60,000 రూపాయలు. మై గాడ్, ఆ లక్ష్మీనగర్ ఎవరిదో వెంటనే ఎంక్వైరీ చేయాలి. డాడీ, ఏంటమ్మా, నీ మొహం చూస్తుంటే 10 కోట్ల టెండర్, నీ హుషారు చూస్తుంటే 100 కోట్ల కాంట్రాక్ట్ కొట్టేసినంత ఆనందంగా ఉంది. ఏంటి, నీ ప్రేమకు శంకుస్థాపన చేసేసావా? అవును డాడీ. నీ ప్రేమ టెండర్ కొట్టేసిన కుర్రాడు ఎవరమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కొడుకు అయితే బెటర్. నా పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి, ఆయన డాడీతో తేల్చేసుకుంటాను. నో డాడీ. పోనీ గనుల మంత్రి కొడుక, మన గనుల వ్యవహారాలన్నీ చూసేసుకుంటానమ్మా. నో డాడ్, మీకెప్పుడు డబ్బు డబ్బు డబ్బు. అమ్మా, మనిషి బ్రతకడానికి ప్రాణవాయువు ఎంత అవసరమో తరగడానికి డబ్బు వాయువు అంతే అవసరం. అమ్మా, నీ ప్రేమ టెండర్ కొట్టేసిన కుర్రాడు ఎవరు నాకు చెప్పాయమ్మా? చెప్పు తల్లి. మీరు లక్ష్మీనగర్ పేరు విన్నారా? నేను ప్రేమించింది లక్ష్మీనగర్ యజమాని బంగారయ్య కొడుకుని. బంగారయ్య కొడుక? బంగారు శ్రీ, బంగారు పత్తి బంగారు. డబ్బు కంపు కొడితే నువ్వే అనుకున్నాను రా. పిసినారు కప్పు కొడుతూ ఉంటే నీ ఇల్లే అనుకున్నాను రా. కూర్చో. ఏం తీసుకుంటావురా? నేను హార్లిక్స్ తీసుకుంటాను. హార్లిక్సా? పొద్దున్నే బల్లి పడిందని బయట పడేసేనే. అప్పని బాగా బొద్దింక పడింది, పర్వాలేదా?
అబ్బా ఎందుకురా అయినా మనలో మనకి మర్యాదలు ఏమిటి ఇది పెద్ద మనిషి మాట అంటే కావాలని అడగగానే అడగకూడదు. నువ్వు పక్క హోటల్కి వెళ్ళి టీ తాగవయ్యా. ఇప్పుడు నాకున్నది సింగిల్ డాటర్, నీకున్నది సింగిల్ కొడుకు. నా ఆస్తంతా నా సింగిల్ డాటర్ అయినప్పుడు, నా సింగిల్ డాటర్ నీ సింగిల్ కొడుకు అయినప్పుడు, మరి నా ఆస్తంతా నీదే కదా. సింగిల్ ముక్క కూడా అర్థం కాలేదు. ఒక్క ముక్కలో చెప్తాను విను. నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా. బంగారం బంగారం ఏమైందా వీడికి? కాలిపోయినట్టుందండి. నీ దగ్గర చిల్లరుందా? ఉందండి. ఇక్కడ పావలా పడిపోయింది ఎవరిదో. నాదే. గాలి వచ్చేసిందండి. నాకు తెలుసయ్యా వీడికి ఏం చేస్తే తెలివస్తుందో. ఇందాకేంటో అన్నావు, ఏంట్రా అది? మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా. క్యాష్ గా 1 కోటి రూపాయలు ఇస్తాను రా. వేదవ కోటిదేముందరా, అంతా పెళ్లి ఖర్చు అయిపోకూడదు కానీ. అమ్మాయికి 1 కోటి రూపాయలు విలువ చేసే నగలు, 3 కోట్లు విలువ చేసే బంగళా ఉన్నాయిరా. ఆ వేదవ నగలు బంగళా ఎందుకురా, తాకట్లో ఉండకూడదు కానీ. బ్యాంకులో ఓ 2 కోట్ల రొక్కం దాని అకౌంట్ లో ఉందిరా. ఆ వేదవ అకౌంట్ దేముందరా, బ్యాంక్ వడ్డీ తక్కువ అని బాధపడకూడదు. వెంటనే ముహూర్తం పెట్టేద్దాం, బియ్యం కూరలో ధరలు తగ్గాక పెళ్లి చేద్దాం. అంతవరకు మనం ఆగొచ్చు, కానీ వాళ్ళు ఆగలేక మనల్ని తాతాలు చేసేస్తారు. ఇచ్చి ముహూర్తం చూసి ఆ 3 ముళ్ళు వేయించేద్దాంరా, సరేనా? నువ్వు సరేనాక నేనేమంటాను అదే అంటాను. మరి వస్తాను రా. అన్నే ముహూర్తం పెట్టేసి కవర్ పంపించు. నువ్వు దువ్విందేవా పడుతా. అమ్మా తల్లి లక్ష్మీదేవి, నేను చేసిన పూజలకు వడ్డీ మాత్రమే ఇచ్చుకుంటున్నావా తల్లి? థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. క్యాష్ గా 1 కోటి రూపాయలు, నగలుగా 1 కోటి రూపాయలు, బిల్డింగ్లుగా 3 కోట్లు, బ్యాంకులో 3 కోట్లు, 1 1 3 3 8 8 8 8 16 కాదు 8 కోట్లతో నా ఇంటికి వెంటనే షిఫ్ట్ అయిపోతున్నావా తల్లి? అవును, ముందు పెద్దోడు పెళ్లి చేయాలి కదా. అబ్బాయి జాతకం లేకుండా ముహూర్తం పెట్టమంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఎవడండి వాడికి జాతకం లేదని చెప్పింది? వాడిది 7 కొండల వాడి జాతకం అండి. వాడి ఇంట్లో కాలు పెట్టాడు, మా ఎనపెట్టి 7 కొండల వాడి హుండీలా మారిపోయింది. రారా సమయానికి వచ్చావు, కూర్చో. వాడేనండి 7 కొండల వాడి జాతకం. ఏం లేదురా, చిన్నోడి పెళ్లి సెటిల్ అయిపోయింది. పనిలో పని, ఖర్చులో ఖర్చు. నీ పెళ్లి కూడా వాడితో పాటు లాగించేద్దామని ఏర్పాట్లన్నీ భారీగానే చేశాను. జిడ్డు, ఈ పళ్ళెం చూస్తుంటే తెలుస్తుంది భారీతనం. వాడి కాస్త కామెడీ టైపు కాదు, క్రాక్ టైపు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను నా ఒంటికి పెళ్లి గిళ్ళి పడదని? నువ్వే చేసుకో. చేసుకోవా చేసుకోను. చేసుకోవా. చేసుకో బా. గంట సేపు నుంచి చూస్తాను, ఇప్పుడు ఇంకా టిఫిన్ రాలేదు. ఏంటయ్యా పడయా, పైగా మా ఫ్యామిలీ తోడుస్తాను. ఇస్తానా బాబు, ఎందుకలా కంగారు పడతావు? బాలేవాడువయ్యా, సరదా తిననే. ఏమండి, మళ్ళీ నా పెళ్లి ఊడిపోయింది. ఇంకా తిరుపతి రాలేదా? ఇంకెక్కడ వస్తాడే, గుండు కొట్టించుకోవడానికి వెళ్ళాడు. వేస్తున్నాను. తిరుపతి నువ్వు వచ్చావా? మళ్ళీ నా పెళ్లి ఊడిపోయింది. కొంచెం సరిచేయవా? ఎక్కడికి రా, నువ్వు పద లోపలికి. గురుగారు, నేను ఇక్కడ పని మానేసిన దగ్గర నుంచి నాకు ఎక్కడ పని దొరకలేదు గురుగారు. మళ్ళీ నన్ను పనిలో పెట్టుకోండి గురుగారు. ఇక్కడెక్కడ పెట్టుకుంటాను, చంపుతా. మామూలు పద్ధతి ప్రకారం నిన్ను చిన్న ప్రశ్న వేస్తాను, దానికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నిన్ను పనిలో పెట్టుకుంటాను. సమాధానం సరిగ్గా చెప్పలేదనుకో 4 నెలలు ఫ్రీగా పనిచేయాలి. అంతే, వెరీ సింపుల్ రా. అడగండి. మనం నీళ్ళలో రాయేసామనుకో అది బుడుంగును మునిగిపోద్ది. ఎందుకు? ఓ ఇంతేనా? చాలా ఈజీ. ఏంట్రా, మీరేదో పెద్ద కొచ్చిన అనుకున్నాను. రాయి బరువు ఎక్కువ ఉంటది కదా, అందువల్ల బుడుక్కున మునిగిపోద్ది. సాంబార్ లో చేయి పెట్టావు. ఏది మీరు చెప్పండి చూద్దాం. రాయి బరువుండి కాదురా మునిగిపోవటం, రాయికి ఈత రాదు కాబట్టి. అంతేలేండి, మీరు మా పొట్టలు కొట్టి సంపాదిస్తారు, మీ పొట్టలు కొట్టడానికి అది వస్తున్నాడు. ఎవరాడు? కవి. ఈడొస్తున్నాడా? రారా, ఈసారి నిన్ను నోరు తెరవనివ్వనరా. బాబు ఏంటి బాబు, ఈసారి కవిత్వాలు కుదరవు. డబ్బులు ఇచ్చి టిఫిన్ తినంతే. నిబంధనలు తప్పకు బాబు. ముందు అల్పాహారం, తర్వాత డబ్బు. అలాగే. ఏంటో ఇక్కడ మీ లవ్ అఫేర్. కూర్చోండి సార్. ఏం కావాలి సార్? అన్ని ఒక్కోటి. ఏం కావాలి సార్? అన్ని ఒక్కొక్కటి. ఓహో, పేర్లు చెప్పరనమాట. అరే అన్ని ఒక్కోటి అండి. ఎక్కడికి? డబ్బులే. డబ్బులు ఎలా అడుగుతున్నావు బాబు? ఏ నిన్ను చూస్తుంటే సాధు జంతు ఆవు జ్ఞాపకం వస్తుంది. ఏంటో మీ అభిమానం. ఆవు అంబా అనును, ఆవు అంబా అనును, కుక్క భౌ అనును, కుక్క బౌ అనును, పిల్లి మ్యావ్ అనును, ఏమను? పిల్లి మ్యావ్ అనును, పిట్ట
పిట్ట రెట్టవేయును ఎట్ట పిట్ట రెట్టవేయును ఆ తర్వాత పిట్ట రెట్టవేయును పిట్ట రెట్టవేయును కుక్క బౌవను అరే నల్లాడా ఎటురారా వాడేంటి అంటాడు పిట్ట నెత్తిన రట్టవేయును రాండి. మళ్ళీ నా పిండి ఓడిపోయింది బిగించి పెట్టరా ఏమంటే నేను బిగించరానా ఎక్కడికి రా పీడిపి అసలు అది నీ వల్ల ఏమవుద్ది నేను రావాల్సిందే మొత్తానికి భలే ఓడివయ్యా శ్రీపతి కూతురు తగిలించి కోట్లాస్తికి గాలం వేసావు ఏం తెలివి ఏం తెలివి? నేను 20 ఏళ్ళకి పెద్ద మనిషిని అయ్యా నువ్వు 60 ఏళ్ళు వచ్చినా కూడా పెద్ద మనిషి అయ్యట్లేవు నాకు డౌటే మ్మ్. సౌండ్ ఎక్కువైందా తగ్గిస్తా అది కాదు బావా ఆ లక్ష్మీనగర్ లో జనం 40 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు వాళ్ళని లేపడానికి బంగారం ఒప్పుకున్నా వాళ్ళు లేవరు వాళ్ళని వెళ్ళగొట్టడం వీడి అబ్బా వాడి అబ్బబ్బ తరం కూడా కాదు అది నేను చెప్పేది నీకేమో సౌండ్ పడదు నేను 40 సెకండ్లలో లేపేస్తాను. నువ్వు పనితనం ఉన్నాడే బావా నీ రూటే వేరు ఆ రౌడీజం చేస్తే వాళ్ళు తిరగబడతారు మళ్ళీ మనం ఫోటోలతో సహా పేపర్లోకి ఎక్కుతాం చేతికి తెలియకుండా వేళ్ళు కత్తిరించి ఆలోచన ఏదైనా చేయండి అయ్యా. అబ్బా ఇన్నాళ్ళకు పెద్ద మనిషి అయ్యావయ్యా షూ, నిదానంగా నవ్వండి బావకు సౌండ్ పడదు ఆ కాలనీలో ముస్లింలు కూడా ఉన్నారు మతాన్ని మించిన ఆటం బాంబు లేదు బాంబు మనం పెడదాం ఒత్తి ఖాళీగా వెలిగిస్తారు అంతే వాళ్ళ మధ్య చిచ్చు రేపండి మా వాళ్ళు ఎవరు ఆ ఏరియాలోకి రాకుండా నేను చూసుకుంటా. ఏయ్, ఇంకే పోలీస్ బావ లాఠీ కూడా ఊపాడు ఇక రెచ్చిపోవటమే హలో పోలీస్ స్టేషన్ సార్ ఇక్కడ లక్ష్మీనగర్ కు నిప్పంటుకుంది గుండాలు మారణ హోమం చేస్తున్నారు ఇదేదో రాజకీయ కుట్రలో ఉంది వెంటనే బయలుదేరండి సార్ ప్లీజ్ సార్ సార్ ఏట్రా లక్ష్మీనగర్ తగలబడిపోతుందని వైర్లెస్ మెసేజ్ వచ్చింది సార్ నువ్వు అది వినలేదు. సార్ వైర్లెస్ ఆఫ్ చేసి హ్యాపీగా ఇంటికెళ్ళి నిద్రపో. ఒరే దద్దమ్మా లక్ష్మీనగర్ తగలబడిపోతే మనకు ఉపయోగం ఉందిరా. ఎలాగే? అయ్యో! భారతదేశమా ఓ విషాదమా మతే లేని మతాలు పసి చేసిన నిలయమా మాతృదేశమా మన్నించుమా అన్నదే లేదు లేదురా గంగ పాలు అయినవి నల్ల పూసలు కార్చిచ్చులైనవి కడుపు కోతలు
ఈ మారణం సాగించే సంఘం పగలా సెగలా కట్టెలా కాలని మట్టిలో కలవని అందరొచ్చి కలిసేది రుద్రభూమిలో అందరొక్కటయ్యేది వల్ల కాటిలో జాతి మతాలిక్కడ నోళ్ళు విప్పవు కులతత్వాలిక్కడ తలలు ఎత్తవు ఈ రాజ్యమా రామరాజ్యము బాపూజీ కలలే చితిలో రగిలి భ్రాంతిగా ముగిసెను క్రాంతికై వేచెను భరత్, ఇక్కడ మండుతున్న చితులు శవాల కుప్పలు చూసి నీకు నవ్వు రావడం లేదా? నవ్వు నవ్వు. కడుపులో ఉన్న ఓ ఇల్లాలి బిడ్డ కడుపులోనే కాలిపోయింది. పాలు తాగాలని ఒక పసిబిడ్డ చచ్చిన తల్లి రొమ్ములిక కొరుకుతూనే ఉన్నాడు. కన్న బిడ్డ తెగిన తల దొరక్క దొరికిన మొండెం దగ్గర ఓ కన్న తల్లి గుండెలు బాదుకుంటుంది. ఇవన్నీ చూస్తుంటే నీకు నవ్వు రావడం లేదా? ఏమైంది నీ నవ్వు? ఏమైంది నీ నవ్వు? నవ్వు, బాగా నవ్వు, బాగా నవ్వు. ఇంతమంది తగలబడ్డా నీ నవ్వు తగలడానికి వీల్లేదే. నవ్వవే, నవ్వు. నవ్వడం నీకు అలవాటేగా. ప్రాణం ఉన్న వాళ్ళ బాధలు చూసి నవ్వావు. ఇప్పుడు తగలబడిపోతున్న ప్రాణాలు చూసి నీ నవ్వింకా పెరగాలిగా. ఇక్కడ తగలబడిపోతున్నవి వాళ్ళ శరీరాలు, కానీ నీ ఆత్మ, నీ అంతరాత్మ ఎప్పుడో కాలి పొడిదైపోయింది. చచ్చిన ఆత్మతో బ్రతుకుతున్న శవాన్ని నువ్వు. నీ దారి నీకు తెలియదు, నీకు తెలియదు. తండ్రి ప్రపంచాన్ని చూపిస్తాడు, తల్లి జీవితం నేర్పిస్తుంది. కానీ తల్లికి తండ్రికి దూరమై అనాథగా బ్రతుకుతున్న నీకు ప్రపంచం అంటే నవ్వు, జీవితం అంటే నవ్వు. నువ్వేదో మరో ప్రపంచానికి దారి చూపించి పుణ్యభూమి నా దేశాన్ని కలలు కన్నా మహాత్ముల దారిలో నడుస్తావు అనుకున్నాను. కానీ అన్ని కలలుగానే మిగిల్చావు. విప్లవ జ్యోతి వెలిగించి దారి చూపడం నీకెలాగో చేత కాదు. కనీసం చావు జ్యోతిని వెలిగించు. అందులో నీ నవ్వులన్నీ తగలబెట్టు. ఈ ప్రపంచాన్ని తగలబెట్టి అందులో నువ్వు తగలబడు. తగలబడిపో, నువ్వు తగలబడిపో. ఈ ప్రపంచాన్ని తగలబెట్టు. ఎవరు నువ్వు? హిందువా ముస్లింవా? మీరు హిందువులైతే నన్ను ముస్లిం అనుకుని చంపండి. మీరు ముస్లింలైతే నేను హిందువునని నరికి పారేయండి.
వాళ్ళ ఆఖరి నేను చూడలేనురా. ఈ డబ్బు నేను చస్తే నాతో పాటు తగలబెడతారా? లేదే, తీసుకెళ్ళరా. ఈ డబ్బు మొత్తం తీసుకెళ్ళు. వాళ్ళ కన్నీళ్లతో తీసుకెళ్ళు. వాళ్ళ కష్టాల నుంచి బయటకు తీసుకురారా. వాళ్ళంతా పాపం పొట్ట చేత్తో పట్టుకుని ఇక్కడికి వచ్చారురా. ఇక్కడికి వచ్చిన రోజున నువ్వు హిందువా, ముస్లింవా, క్రిస్టియన్వా అని అడిగానా? లేదే, అడగకుండానే ఆశ్రయించాను. ఎందుకు? ఈ ప్రపంచంలో ఆకలి, చావు ఈ రెండేరా మనుషులందరి దగ్గరికి చేర్చేది. స్వార్థం, డబ్బు ఈ రెండేరా మానవత్వాన్ని చంపేసేది. మానవత్వాన్ని చంపేసే డబ్బు నాకెందుకురా? 10 మందికి ఉపయోగపడితే చాలరా. తీసుకెళ్ళి ఇచ్చేసారా. చిన్నతనంలో మా నాన్న పోయాడు. అందుకే నాకు తండ్రి మమకారం తెలియదు. ఈ రోజు నేను చూస్తుంటే ఆ మమకారం విలువ తెలిసింది. నువ్వు పిసినారితనంతో కూడబెట్టిన నీ సొమ్మును చూశాను, కానీ నువ్వు దాచుకున్న మంచి మనసును చూడలేకపోయాను. ఈ క్షణం నుంచి నిన్ను నాన్నని పిలుస్తా. నాన్న, ఏమన్నావురా? నన్నేమన్నా? నాన్న అన్నావు కదా? అవునరా, నేను నీకు నాన్ననే. నువ్వు నా కొడుకువి. నాకు పెద్ద కొడుకురా. నేను చస్తే రేపు నాకు తల కొని పెట్టేది